ఏదైనా ఇన్‌స్టాగ్రామ్ మాత్రమే మెసేజ్ చేయాలా? యూట్యూబ్‌లో రాయకూడదా? కామెంట్ బాక్స్‌లో ఎవరైనా టెలిగ్రామ్‌లో మెసేజ్ పెట్టు, ఇన్‌స్టాలో మెసేజ్ పెట్టు, యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ యూట్యూబ్‌లో కామెంట్ బాక్స్‌లో అని చెప్పకుండా ఇన్‌స్టాలో మెసేజ్ పెట్టు, టెలిగ్రామ్‌లో మెసేజ్ పెట్టు అని చెప్తుంటారు. అలా ఎందుకు మేడం? తెలియదు కాస్త చెప్పగలరా అంటే? ఇదే ఆయన ఫ్రస్ట్రేషన్ అండి యాక్చువల్‌గా. ఎందుకంటే చాలా సార్లు మెసేజెస్ పెట్టారు. నేను రిప్లై ఇవ్వలేదు. రిప్లై ఇవ్వలేదు అంటే నాకు నిజంగా కుదరట్లేదు అసలు. కుదరట్లేదు అంటే మీకేదో ఏముందో అనిపించొచ్చు. కామెంట్స్‌కి రిప్లై ఇవ్వడం అనేది అంత ఈజీ అయితే కాదండి. అంత ఈజీ అయితే కాదు. చెప్తున్నాను కదా నేను. ఎందుకంటే అసలు ఇలా క్లోజ్ చేసి ఇలా నేను కామెంట్స్ రిప్లై ఇచ్చి ఇలా క్లోజ్ చేసి అలా వచ్చేలోపు మళ్ళీ 30-40 కామెంట్స్, ఇలా క్లోజ్ చేసి అలా వెళ్ళి మళ్ళీ 30-40 కామెంట్స్. ఎంతమందికని రిప్లై ఇస్తాను చెప్పండి? మీరు ఒక వీడియోనే చూస్తారు, న్యూ వీడియోస్కి వస్తాయి కామెంట్స్, ఓల్డ్ వీడియోస్కి వస్తాయి, కమ్యూనిటీ పోస్టులకు రాస్తారు, షార్ట్స్కి రాస్తారు, ఓల్డ్ షార్ట్స్కి రాస్తారు, ఎక్కువగా వ్యూస్ వచ్చే వీడియోస్కి రాస్తారు. ఇలా ఎన్ని కామెంట్స్ ఉంటాయో అసలు అంత ఈజీ అయితే కాదు. నేను తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు నేనే చెప్పాను, నేను ప్రతి ఒక్క కామెంట్ వాల్యూ చేస్తాను అనేసి. కానీ నాకు కుదరనప్పుడు నేనేం చేయగలను చెప్పండి? అందుకే ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టమని చెప్పేది. నేనే ఒక రూపాయి కూడా తీసుకోను. మీకు డౌట్స్ క్లారిఫై చేస్తే నేను ఒక రూపాయి కూడా తీసుకోను. మీ ఛానల్ కోసం నేను ఏదన్నా స్పెండ్ చేస్తే తప్ప నేను ఊరికే ఒక మాట చెప్పడానికి నేనేదో అమౌంట్ తీసుకోను. ఇంకా అంత కమర్షియల్ అయితే అవ్వలేదు. మీరు హ్యాపీగా నాకు ఇన్‌స్టాలో మెసేజ్ చేయొచ్చు. మీరు నాతో మాట్లాడాలంటే డబ్బులు ఇవ్వాలని నేనేం అడగను. అండ్ ఇక్కడ కుదరట్లేదు కాబట్టి నేను అక్కడ రిప్లై ఇవ్వమంటున్నా, అక్కడ మెసేజ్ పెట్టమంటున్నా ఇన్‌స్టాగ్రామ్‌లో. ఎందుకంటే అక్కడ వాయిస్ మెసేజ్‌తో పని అయిపోతుంది నాకు. మీకు విషయం తెలుసో లేదో, నేను ఆల్రెడీ కమ్యూనిటీ ట్యాబ్‌లో పోస్ట్ చేశాను. ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ ఎండ్ వరకు నేను బిజీగా ఉంటాననేసి. తిరుగుతూనే ఉన్నా. ఈవెన్ ఇప్పుడు ఈ వీడియో కూడా నిన్న నైట్ ఒక ఈవెంట్‌కి వెళ్ళి వచ్చి ఇమీడియట్గా కూర్చొని వీడియో చేస్తున్నాను అనమాట. మళ్ళీ సాయంత్రం మళ్ళీ బయటకు వెళ్ళాల్సి ఉంది. ఈ వీడియో ఎప్పుడు ఎడిటింగ్ చేస్తానో ఎప్పుడు పోస్ట్ చేస్తానో కూడా తెలీదు. సో ఇంత ఉన్నప్పుడు ఓన్లీ యూట్యూబే కాదు కదా, ఇంకా మనకి బోల్డ్ పనులు ఉంటాయి. ఎక్కడ కుదురుతుంది చెప్పండి అన్నిటికీ రిప్లైస్ ఇవ్వాలి అంటే? అక్కడికి ఎప్పుడన్నా టైం కుదిరినప్పుడు కూర్చుంటాను. బట్ చూసి నాకు కళ్ళు కూడా నొప్పులు వచ్చేస్తున్నాయి అనమాట. కామెంట్స్ అవి ఇంత పెద్ద పెద్ద కామెంట్స్ రాస్తారు. అవి ఏమో చాలా వరకు వీడియోస్లోనే ఉంటాయి. అది చూసి అరే ఎందుకు అడుగుతారు వీడియోస్లో ఉన్న వాటిని కూడా అనేసి అనిపిస్తూ ఉంటుంది. ఛానల్ విజిట్ చేసి చూసే ఓపిక ఏమో లేదు. ఊరికే కామెంట్స్లో అన్నీ తెలిసిపోవాలంటే ఎలా తెలుస్తాయి చెప్పండి? అసలు ఈ అన్నిటిలో పడి నేను ఫస్ట్ ఛానల్ కంప్లీట్గా వదిలేసి చూడొచ్చు మీరు కావాలంటే. అసలు ఏం వ్యూస్ కూడా రావట్లేదు అందులో. నేనేమన్నా కన్సిస్టెంట్గా వీడియోస్ పోస్ట్ చేస్తే జనాలు యాక్టివ్లో ఉంటారు, వ్యూస్ వస్తాయి. బట్ నేనేం వీడియోస్ పోస్ట్ చేయకుండా వాళ్ళు ఎలా యాక్టివ్లో ఉంటారు చెప్పండి? దానికి ఆల్రెడీ కమ్యూనిటీ ట్యాబ్ పోయింది, అడ్వాన్స్డ్ ఫీచర్స్ పోతాయి, షార్ట్స్లో రిలేటెడ్ వీడియో లింక్ పెట్టుకోవడానికి రాదు. అన్నీ వదిలేసి ఇంత చేస్తుంటే ఎవరో ఒక అతను వచ్చేసి కామెంట్, ఇన్స్టాలో రిప్లై లేదంట. నేను చాట్ కూడా చూపిస్తాను అతను కావాలంటే. అసలు రోజు అడిగిన రోజులు కూడా ఉన్నాయన్నమాట డౌట్స్. మానిటైజేషన్ అయ్యే వరకు, అయిన తర్వాత ఆల్రెడీ వీడియో లింక్స్ పంపించినా కూడా అవి చూసి కూడా అర్థం కాకపోతే అడిగినా కూడా రిప్లై ఇచ్చాను. అలాంటిది నేను బిజీగా ఉండి రిప్లై ఇవ్వకపోతే ఇన్స్టాలో రిప్లై లేదంట. ఇక నేను రిప్లై ఇవ్వనని కామెంట్లోనే రాశాను. అంటే అంత వాల్యూ లేనప్పుడు అసలు ఎందుకు చెప్పండి? ఇప్పుడు నేను మనిషినే, నాకు ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా. 24 అవర్స్ ఇన్స్టాగ్రామ్ ఇదే కాదు కదా అండ్ ఇంకోటి టెలిగ్రామ్ అసలు నాకు లేనే లేదు, నేను పెట్టదలుచుకోవట్లేదు కూడా అసలు. ఓన్లీ త్రూ ఇన్స్టాగ్రామ్ ఏదైనా. ఇంకా వాట్సాప్ నెంబర్ అడుగుతూ ఉంటారు. వాట్సాప్ నెంబర్ ఇస్తే నాకు లైఫ్ అనేది ఉండదు, ఇంకా ఇదిగో ఇవే సరిపోతూ ఉంటాయి ఇంకా. సో మీరు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి. అది కూడా నేను చూసినప్పుడు కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఈ 2 డేస్ నుంచి నాకు టైం లేక ఆ ఈవెంట్కి వెళ్ళి వేరే ఊర్లో ఉండడం వల్ల నాకు అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసే టైం కూడా లేక నేను నిన్న నైట్ బస్సులో వస్తూ మోర్ దెన్ 50+ చాట్స్కి రిప్లైస్ ఇచ్చాను బస్సులో వస్తూ. అండ్ ఆ బస్సులోనే మానిటైజేషన్ ప్రాసెస్ ఒప్పుకున్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి 3కి ఐడెంటిటీ వెరిఫికేషన్ చేశాను, ఇంకొకరికి పిన్ వెరిఫికేషన్. అవన్నీ చిన్న చిన్న పనులే అవ్వచ్చు, కానీ ఆ బస్సు అలా ఊగిపోతూ ఉంటుంది. అవన్నీ లాగిన్ అవ్వాలి, వాళ్ళే ఆన్లైన్లో ఉండాలి. ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకుంటూ చేయడం అంత ఈజీ అయితే కాదు జర్నీలో ఉండి చేయాలంటే. ఇంత చేస్తున్నా కూడా సింపుల్గా కామెంట్స్కి రిప్లై లేదు. అండ్ ఇంకోటి నేను దయచేసి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా, మీ వీడియోస్లో మాత్రం నేను రిప్లై ఇస్తానని మాత్రం చెప్పకండి. కావాలంటే వీడియోస్లో మంచి కంటెంట్ ఉంటుంది చూడండి అని చెప్పండి, కానీ నేను రిప్లై ఇస్తానని మాత్రం దయచేసి చెప్పకండి. ఎందుకంటే అలా వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. మీరు రిప్లై ఇస్తారని చెప్పారు అందుకే రిప్లై, అది నాకు ఇంకా ప్రెషర్ పెరిగిపోతుంది అసలు. ఇది కావాలంటే ఇన్స్టాగ్రామ్లో అడగండి, చెప్తాను, అది ప్రాబ్లం ఏం లేదు. ఒకసారి కుదరకపోయినా ఒక్కోసారి వాయిస్ మెసేజ్ అన్నా పెడతానికి కుదురుతుంది. అండ్ ఇంకోటి ఛానల్ గ్రోత్ కోసం హెల్ప్ చేయండి అంటారు. అసలు ప్రత్యేకంగా దాని గురించి నేను వీడియోనే చేస్తానులేండి, త్వరలో వస్తుంది వీడియో. సో అట్లా
అలా అయితే చెప్పకండి, ఎందుకంటే అది ఇంకా నాకు ప్రెషర్ పెరిగిపోతుంది. నేను ఏంటంటే మీకు ఇంకా మంచి కంటెంట్ ఎంతో ఇవ్వాలనుకుంటున్నాను. నేను అసలు టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. ఎంతసేపు ఈ కామెంట్స్కి రిప్లైస్, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో రిప్లైస్ ఇవే సరిపోతున్నాయి. ఇంకా ఎంతసేపు ఏదన్నా కొత్తది నేర్చుకుని చెప్దామన్నా కూడా నాకు అసలు ఏఐ పైనే దృష్టి పెట్టలేదు ఇప్పటి వరకు. దాంట్లో ఎన్ని మంచి ఫీచర్స్ ఉన్నాయి, అందరు చక్కగా ఏఐ వీడియోస్ చేసుకుంటే నేను ఎంతసేపు ఉన్న డౌట్స్ క్లారిఫికేషన్ ఇవే సరిపోతుంది ఎంతసేపు. సో నాకు కొంచెం టైం ఇచ్చారు అంటే మీరు వీడియోస్ చూసుకుంటే అసలు మీకు ఒక విషయం చెప్పాలంటే, మొత్తం మానిటైజేషన్ అయిపోయి అంతా ఫస్ట్ పేమెంట్ తీసుకున్న తర్వాత నాకు థ్యాంక్స్ చెప్పేవాళ్ళు ఉంటారు తెలుసా మీకు. అప్పటి వరకు నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ పెట్టరు. ఎప్పుడన్నా ఏదన్నా డౌట్ వస్తే మేబీ ఎప్పుడో యూట్యూబ్లో ఏమన్నా కామెంట్ రాసారేమో తప్ప వచ్చి థ్యాంక్స్ మేడం, ఫస్ట్ నుంచి నేను పెట్టిన ఫస్ట్ వీడియో నుంచి మొత్తం మీరు చెప్పినవే ఫాలో అవుతున్నాను, మానిటైజేషన్ అయ్యింది, ఫస్ట్ పేమెంట్ తీసుకున్నానని చెప్తారు. నిజంగా ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. వాళ్ళు మరి నన్ను ఒక డౌట్ కూడా అడగలేదు కదా. సో మీరు కొంచెం టైం తీసుకుని ఛానల్ చెక్ చేస్తే మొత్తం వీడియోస్ అన్నీ ఉంటాయి. ప్రతిదీ కూడా ప్రతి ఒక్క ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పేమెంట్ వచ్చే వరకు కూడా ప్రతి డౌట్ మీకు క్లారిఫై అయిపోతాయి. అవి చూసాక కూడా మీకు అర్థం కాకపోతే అడగమని చెప్తాను. వీడియోస్ ఉంటాయి, మళ్ళీ ఆ వీడియో కింద కామెంట్ రాస్తారు, సేమ్ కామెంట్, వీడియోలో ఆన్సర్ ఉంటుంది. ఎందుకు రాస్తారో అర్థం కాదు. అలాంటప్పుడు రిప్లై ఇచ్చే వాళ్ళకి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అండ్ నేను ఈ 2 to 3 weeks నుంచి ఫుల్ తిరుగుడు, ఈ కామెంట్స్కి రిప్లై ఇవ్వడం లేదు కదా. సో నాకు కొంచెం స్ట్రెస్ తగ్గడం వల్ల నిజంగా ఒక పెద్ద హెల్త్ ప్రాబ్లం రిజాల్వ్ అయ్యింది. 6 months 7 months నుంచి ఉన్న ప్రాబ్లం రిజాల్వ్ అయ్యింది. ఆ స్ట్రెస్ వల్లే నాకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వచ్చేది. అంటే నేను రిప్లై ఇవ్వనని చెప్పట్లా, ఇస్తాను, కానీ నన్ను ప్రెషర్ పెట్టొద్దు. మీకు ఇక్కడ రిప్లై రాకపోతే అక్కడ మెసేజ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను తప్పకుండా చూసినప్పుడు రిప్లై ఇస్తాను. అది. అండ్ మీకు ఎలా ఉంటుందంటే, ఏముంది రిప్లై ఇవ్వడానికి ఎంత సోద అవసరమా ఇది అనుకోవచ్చు మీరు. ఎలా ఉంటుందంటే నా పని ఇప్పుడు మార్నింగ్ చూస్తే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి 8 వరకు ఫుల్ సరిపోతుంది. ఇంట్లో మేము మామూలుగా జాయింట్ ఫ్యామిలీ అనమాట, అందరం కలిసి ఉంటాం. మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ మేము అందరం కలిసి ఉంటాం. సో అలాంటప్పుడు మార్నింగ్ 8 నుంచి 8 వరకు పనులు సరిపోతాయి, ఇంట్లో కిచెన్ పనులు. అప్పుడు కూడా రిప్లైస్ ఇస్తూనే ఉంటాయి అప్పుడప్పుడు. కుదరకపోతే అసలు నాకు ఇంట్రెస్ట్ లేకపోతే నేను అసలు ఆ జోలికి కూడా వెళ్ళను, ఎందుకంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్తో పని చేయలేము ఇంట్లో. సో 8 వరకు అయిపోయిన తర్వాత పిల్లలు, మా సిస్టర్ వాళ్ళ పిల్లలు ఇద్దరిని స్కూల్కి తీసుకెళ్ళటం, వాళ్ళని స్కూల్లో డ్రాప్ చేసి రావడం, తర్వాత మా హస్బెండ్ని మా చెల్లిని మెట్రో స్టేషన్ దగ్గర దించడం, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ అయిపోయేసరికి 9:30 అవుతుంది. అన్నీ అయిపోయి టిఫిన్లు, మళ్ళీ ఇంట్లో పనులు ఇవన్నీ సెట్ అయిపోయి 9:30 అవుతుంది. 9:30 నుంచి నా వీడియో 10కి అప్లోడ్ అవుతుంది వీడియో. సో 10కి అప్లోడ్ అయ్యే లోపు మళ్ళీ రాసేస్తారు, మళ్ళీ కామెంట్స్ రిప్లై ఇవ్వకపోతే మళ్ళీ రాసేస్తారు కదా. అందుకని ఆ లోపు రిప్లై ఇచ్చేయాలి అండ్ ఇన్స్టాగ్రామ్లో డౌట్స్ క్లారిఫై చేసేయాలి అప్పటికి, ఆ టైంకి అనేసి ఆ ప్రెషర్ ఎక్కువైపోద్ది అసలు నాకు. ఇంకా ఆ టైం యాక్చువల్గా నా వాకింగ్ టైం అది. ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత నేను వాకింగ్కి వెళ్తాను ఆ టైంలో 9:30 to 10:30. అదంతా పోయింది అసలు. ఏం లేదు ఇంకా నా గురించి అంటూ చూసుకోవడానికి, ఏమీ హెల్త్ అసలు గురించి పట్టించుకునే ఇదే లేదనమాట. ఇంకా ఎంతసేపు ఇదే సరిపోతుంది. సో అందుకేనండి మెసేజ్ చేయమనేది అందుకే. అంతేగాని మీ దగ్గర ఏదో డబ్బులు తీసుకోవడానికో ఏదో కాదు. ఇన్స్టాగ్రామ్ అయితే నాకు ఎంతో కొంత ఈజీగా ఉంటుంది, కనీసం వాకింగ్ చేసుకుంటూ కూడా రిప్లై ఇవ్వచ్చు, అంతేగాని టైప్ చేయలేం కదా వాకింగ్ చేసుకుంటూ. సో అది. అండ్ ఇప్పుడు అదే మామూలుగా నేను నాకు ఫ్రీ టైం వల్ల ఉండేది మార్నింగ్ 9:30 to ఇదే అనమాట. ఏది ఇప్పుడు వాకింగ్ కూడా స్టార్ట్ చేస్తాను లేని 10:30. ఇంకా 10:30 to 2:30 వరకే నాకు టైం ఉండేది. ఆ టైంలోనే మళ్ళీ భోజనానికి ఒక 10 to 15 minutes అన్నా పడుతుంది కదా. సో ఆ టైం కూడా ఉండదు నాకు, ఆ టైంలో కూడా రిప్లైసే ఇవ్వాలి, ఎవరికి వాళ్ళకి కంగారు అనమాట. అండ్ ఇప్పుడు ఇల్లు అన్న తర్వాత బట్టలు ఉంటాయి, క్లోత్స్. ఇప్పుడు బెంగళూరులో ఎప్పుడు వర్షం పడుద్దో ఎప్పుడు ఎండ వస్తుందో చెప్పలేము మనం. ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు వర్షం వస్తుందేమోనని వాటిని లోపల బయట పెట్ట, లేదంటే మళ్ళీ తడిచిపోయినాయి అంటే మళ్ళీ నాకే కదా పని, అవన్నీ ఆరబెట్టుకోవడం, ఇదంతా ఇదే సరిపోతూ ఉంటుంది అనమాట. ఇంతమంది ఉన్నప్పుడు ఒక ఇంట్లో. సో ఇవన్నీ సరిపోతూనే ఉంటాయి కదా. ఇన్ని చేస్తూ కూడా రిప్లైస్ ఇస్తుంటే సింపుల్గా వచ్చేసి ఇన్స్టాలో రిప్లై లేదు, రిప్లై ఇవ్వండి, లేదంటే ఇక్కడ ప్లీజ్ రిప్లై. నేను ఉన్నా చచ్చిపోయినా ఏం లెక్క ఉండదు, వాళ్ళకి కావాల్సిన రిప్లై వాళ్ళకి రావాలంతే. ఇది ఒకళ్ళని కాదు, చాలామంది మంచిగా వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, 2 days 3 days వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, బిజీ అని అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అందరికీ కాదు ఇది. బట్ కొంతమంది నిజంగా టార్చర్ పెట్టేస్తారు అసలు. అంటే అర్థం చేసుకోరనమాట, ఎదుటి మనిషి ఏమైనా ఇబ్బందుల్లో ఉన్నారా ఏంటి అనేది కూడా అర్థం చేసుకోరు అసలు ముందు. సో కొంచెం అర్థం చేసుకోండి. సో ఇదండి, అందుకు మెసేజ్ చేయమనేది ఇన్స్టాలో, ఊరికే అయితే కాదు. ఇక్కడ చాలామంది అసలు నేను కామెంట్స్ని అప్రూవ్ చేసిన తర్వాత మీకు కనిపిస్తాయి.
అప్రూవ్ చేసిన తర్వాతే కనిపిస్తాయి. నేను అవన్నీ అప్రూవ్ చేయాలి, మళ్ళీ వాటికి రిప్లై ఇవ్వాలి, ఇవన్నీ అసలు అవ్వట్లేదు. సో ఏమన్నా ఇంపార్టెంట్ డౌట్స్ ఉంటే మాత్రం ఇస్తున్నాను. అది కూడా ఎక్కువ కామెంట్స్ వస్తే నేను రిప్లై ఇచ్చే సిచ్యువేషన్ అయితే లేదు. నేను చెప్తున్నాను కదా, మీకు ఏది ఉన్నా ఇన్స్టాగ్రామ్లోనే అడగండి, నాకు అక్కడే ఈజీగా ఉంటుంది. వీడియోస్ మాత్రం ఖచ్చితంగా మీకు డౌట్స్ ఎక్కువ మంది అడుగుతున్న డౌట్స్ మాత్రం ఖచ్చితంగా వీడియోస్ అయితే చేస్తాను. సో ఇది మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఈ వీడియో చూడరు, వీడియో చూడకుండా కింద కామెంట్స్ రాసి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. చూడండి, కావాలంటే మీరు కింద కామెంట్స్ వస్తాయి డౌట్స్. అసలు వీడియో పెట్టిన వెంటనే కింద డౌట్ వచ్చేస్తుంది. అంటే వాళ్ళు వీడియో చూడరు, వీడియో చూడకుండానే రాసేసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. అంటే ఈ వీడియో అనే కాదు, నిజంగా డౌట్ ఉన్న వీడియో, ఆ వీడియో కూడా ఓపెన్ చేసి అదే వాళ్ళు చేసేది. చూడరు, వీడియో చూడరు, కామెంట్స్లోనే క్లారిఫై అవ్వాలి. నేను ఏం చేయలేను అట్లాంటి వాళ్ళని. సో అది